గడ్డి చామంతి అంటారు దీన్ని. మన చుట్టూరాలుడు తగ్గుతుంది. దంచి బ్లాక్ బోర్డ్ కు అప్లై చేస్తే చాలా చక్కగా బ్లాక్ గా మారిపోతుంది. మళ్ళీ హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ రేనా కింగ్. సరే, ఈ రోజు కూడా ఒక మొక్క గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఈ రోజు ఆ మొక్క ముందే ఉన్నాను. ఆ మొక్క ఏదో కాదు, గడ్డి చామంతి అంటారు దీన్ని. మీకు చాలా వరకు తెలిసే ఉంటది. దీని యొక్క సైంటిఫిక్ నేము ట్రైడాక్స్ ప్రోకంబెన్స్. దీని యొక్క ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే, మన జుట్టు దృఢత్వానికి పనిచేస్తుంది. దీని యొక్క రసాన్ని మనము జుట్టుకు అప్లై చేస్తే మన జుట్టు రాలుడు తగ్గుతుంది. అంటే ఒకప్పుడు ఇది బాగా జుట్టుకు రాసేవాళ్ళనమాట. అదేవిధంగా రక్తపోటుకు కూడా దీని రసం పనిచేస్తుంది అనమాట. బీపీని ఒక కంట్రోల్లోకి తీసుకొచ్చే చెట్టు ఇది. ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే, మనకు గాయం, ఏదైనా చిన్న గాయం అయిన ఎమ్మడే ఒక ఆకు రసం అక్కడ పెట్టేస్తే మన రక్తస్రావం అనేది ఎమ్మడే ఆగిపోతుంది. అలాగే గాయం కూడా తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మొక్కలో యాంటీ ఆక్సిడెంట్ అంటే రోగ నిరోధక శక్తి పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. మన జీర్ణక్రియ అంటే మనకు అజీర్తి కానీ ఇంకేమైనా జీర్ణ సమస్యలు ఉంటే దీని యొక్క రసం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అయితే చిన్నప్పుడు మేము చదువుకునే టైంలో కూడా మా స్కూల్లో బ్లాక్ బోర్డ్కి కూడా యూజ్ చేసేవాళ్ళు. దీని యొక్క ఆకు అదేవిధంగా బొగ్గు రెండు కలిసి దంచి బ్లాక్ బోర్డుకు అప్లై చేస్తే చాలా చక్కగా బ్లాక్ గా మారిపోతుంది. మళ్ళీ చాక్ పీస్ పెట్టి రాస్తే చాలా సూపర్ గా కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా దానికే ఎక్కువ యూజ్ చేసే వాళ్ళము. మీరు కూడా ఈ చెట్టుని ఒకవేళ చూడకపోతే ఒకసారి దగ్గర తీసుకురా, చూపిద్దాం దాన్ని. ఈ చెట్టునే మా ఊర్లలో దయాపొలం చెట్టు అని కూడా అంటారు. ఇగో ఇది ఆకు, ఈ ఆకే అనమాట. దీని ద్వారా రసం నేను అన్నట్టు రక్తపోటుకు కానీ బ్లాక్ బోర్డుకి కానీ మన ఏమైనా ఎమ్మడే గాయం అయితే మన ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది. ఎమ్మడే రక్తస్రావం అనేది ఆపించేస్తుంది అది. చూడండి, ఇదే చెట్టు. దీని యొక్క పూలు కూడా చాలా అందంగా ఉంటాయి, చిన్న చిన్నగా. మేము దీన్ని కూడా ఇలా ఆడుకునే వాళ్ళము చిన్నప్పుడు. చూడండి, ఒక బాల్ లాగా ఎగిరిపోతా ఉంటది. అలా ఎగిరిపోయేది, దాన్ని బాగా ఇట్లా ఆడుకునే వాళ్ళు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.